ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ టు గెట్ వన్ సూపర్ బైక్. Sipping walk out of pain. Rich nigga, I buy you my friendship with the pain. My bougie bitch be acting like she loyal, but she ain't. Fell in love with a hood rat and she walk stank. Hello guys, welcome back to my YouTube channel. This is your Check Raider 46. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆల్మోస్ట్ 6 months తర్వాత అయితే మనం ఈ వీడియోలో కలుసుకోబోతున్నాం. సో బేసిక్గా ఈ 6 months ఏంటంటే చిన్న బ్యాడ్ ఫేస్ అనేది రన్ అయింది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేదే. కొన్ని అటు ఇటు ప్రాబ్లమ్స్ అయ్యామంట. సో అవన్నీ ఫేస్ చేసుకుంటూ 6 months గ్యాప్ అనేది నేను తీసుకున్నాను యూట్యూబ్ నుంచి. సో ఇప్పుడైతే నేను బెంగళూరు నుంచి షిఫ్ట్ అయిపోయి వైజాగ్ కూడా వచ్చేసాను. సో ఇంక మా పేరెంట్స్తో ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే నేను చిన్న సర్ప్రైజ్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. లైక్ ఏం లేదు గైస్, రీసెంట్లీ ఈ 6 months గ్యాప్లో నేనైతే ఒక కారు, ఒక ఓలా స్కూటీ అయితే తీసుకున్నా. I hope you guys are ready, right? Let's go. సో గాయస్ ఈ 6 monthsలో అయితే నేను ఒక వర్ణ కార్ తీసుకున్నాను, హ్యుండై వర్ణ. అది 1.6 SX మోడల్ అంట, ఫ్లూయిడిక్. అండ్ వన్ మోర్ థింగ్, మన ఓలా స్కూటీ కూడా తీసుకున్నాను రీసెంట్లీ, S1 Pro Plus హై ఎండ్ వర్షన్. సో ఈ రెండు అయితే నా గ్యారేజ్లోకి అయితే ఇప్పుడు యాడ్ అయిపోయామంట నా కలెక్షన్లోకి. సో ఇప్పుడు మన దగ్గర అయితే మాత్రం ఒక KTM RC 200, ఒక S1 Pro Plus ఓలా స్కూటీ అండ్ ఒక కార్ వర్ణ అయితే ఉందన్నమాట. ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ టు గెట్ వన్ సూపర్ బైక్. సో ఇప్పుడైతే మన కార్లో ఒక చిన్న డ్రైవ్కి వెళ్తూ బీచ్ రోడ్లో అలా మాట్లాడుకుందాం మిగతా విషయాలు అనేది. సో లెట్స్ గో. I said 23, going on a spree. You just set me free. VIP, walking easily, but so casually. No PG, locked in mentally, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. సో గాయ్స్ ఇప్పుడైతే మనం బీచ్ రోడ్కి అయితే వచ్చేసాం. సో ఈ వ్యూ అయితే మీరు చూసుకోవచ్చు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ బీచ్ రోడ్లో. నాకు తెలిసినంత వరకు ఇదే బెస్ట్ ప్లేస్ మన కార్తో అయితే కూర్చోడానికి. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ ఎంతో కష్టపడతారు. బట్ అండ్ ఈవినింగ్ టైం వచ్చి అలా సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ అలా వచ్చి కూర్చుంటే మన స్ట్రెస్ అనేది కూల్ అయిపోతుంది. చాలా బెస్ట్ ప్లేస్ నన్ను అడగడానికి అయితే. అండ్ మోర్ ఓవర్ ఈ ప్లేస్ నాకు పర్సనల్గా చాలా అట్రాక్షన్ వచ్చింది, ఎందుకంటే ఈ ప్లేసెస్ నేను మర్చిపోలేను. ఎందుకంటే బోల్డ్ మంది నా ఫ్రెండ్స్ వచ్చి రోజు కూర్చుంటాను. సో చాలా మెమరీస్ అనేది నాకైతే ఈ ప్లేస్లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నేనైతే త్వరలో ఒక సూపర్ బైక్ అనేది అయితే తీసుకుందామని నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఏ బైక్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను, సో అదైతే ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఎక్కువ ఏ బైక్ అయితే మెన్షన్ చేస్తున్నానో కమెంట్స్లో అది చూసి ఆ బైక్ షోరూమ్కి అయితే వెళ్తాను. వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకొని ఇన్ కేస్ అది కానీ నా బడ్జెట్లో ఉంటే ఫర్ షూర్ నేనైతే అది తీసుకుంటాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను ఒక Z900 కానీ 10R కానీ అంటాను, ఎందుకంటే నా ఫేవరెట్ బ్రాండ్ అయితే కవాసాకి. సో మోర్ ఓవర్ అది నేను స్టార్టింగ్ నుంచి నాకు కవాసాకి కొనాలని బైక్ చాలా నాకు ఉండేది డ్రీమ్. బట్ అప్పుడు నా స్టేటస్కి నా బడ్జెట్లో అయితే లేదు కవాసాకి అప్పుడు. ఇప్పుడంటే అప్పుడు కవాసాకి బడ్జెట్లో దొరకపోవడం వల్ల ఇంకా నా నెక్స్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ చిన్న బైక్స్లో అయితే ఆ KTM. సో KTM RC 200 అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికే అది నాతో 5 years జర్నీ చేసింది. సౌత్ ఇండియా ట్రిప్స్ అన్ని చాలా మెమరీస్ అయితే ఉన్నాయి నాకు ఆ బైక్తో. చాలా ప్లేసెస్ తిరిగింది. ఇప్పటికే ఏ కంప్లైంట్ లేకుండా అయితే ఆ బైక్ ఇప్పటికీ నాతో పెరుగుతుంది. సో ఇప్పుడు ఒక సూపర్ బైక్ తీసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అయితే నేను మనీ అయితే సేవ్ చేసుకొని ఎఫర్ట్ చేయగలను అని అనిపిస్తుంది. సో మీరు ఏ బైక్ నేను తీసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ టు కమెంట్. సో ఆ సూపర్ బైక్ అయితే నేను టెస్ట్ చేసి అయితే తీసుకుంటాను. సో అది మామూలుగా ఈవినింగ్ అయితే నేను బీచ్ రోడ్కి వచ్చి కూర్చుంటాను. ఇదే నా ఫేవరెట్ ప్లేస్. సో మీ ఫేవరెట్ ప్లేస్ బీచ్ రోడ్లో ఎక్కడో మీరు కామెంట్ చేయండి. సో గాయ్స్ నిన్నైతే నేను ఈవినింగ్ వ్లాగ్ చేశాను కదా, సో అదైతే చిన్న పని ఉండడం వల్ల మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే రిమైనింగ్ వ్లాగ్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడైతే మన దట్ రేసెస్ అయితే అవుతున్నాయని చెప్పాను కదా.
సో అదైతే ఇప్పుడు రేపే అది జరగబోతుంది. సో దాని ప్రిపరేషన్స్ అన్నీ ఎలాగవుతున్నాయో మన ఫ్రెండ్ రిషి అయితే ఫోన్ చేశాడు రమ్మని, డైరెక్ట్గా చూపిద్దాం. సో రేపు ఎలాగో ఒక వ్లాగ్ చేస్తాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ప్రిపరేషన్స్ ఎలాగున్నాయో మొత్తం అన్నీ ఒకసారి చూపిద్దాం అనేసి నేను అనుకుంటున్నా. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి అయితే వచ్చాం. ఇక్కడే డర్ట్ బైక్ రేసెస్ అనేది అవుతున్నాయన్నమాట. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో గాయస్ ఫైనలీ మనం అయితే గ్రౌండ్లోకి వచ్చేసాం. సో తెలుసు కదా బ్యాక్ సైడ్ ఎవరున్నారో, విజయ్ ఫ్రమ్ వైజాగ్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ బ్రో. సో మిగతా డీటెయిల్స్ అనేది బ్రో అయితే మనకు చెప్తాడు. సో లెట్స్ సీ. సో హలో, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే ఇక్కడ మొత్తం అంతా ప్రజెంట్ ట్రాక్ అది బిల్డ్ చేస్తున్నారు. సో ఇంకొద్దిసేపట్లో టెస్ట్ ట్రయల్స్ అవి జరుగుతాయి. యాక్చువల్లీ ఇక్కడేం జరుగుతుంది అంటే మన Feb 7th సూపర్ క్రాస్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈ సూపర్ క్రాస్ ఈవెంట్ ఏంటి అంటే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఇందులోని 100+ బైకర్స్ వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ పర్ఫామ్ చేయడానికి అయితే వస్తున్నారు. లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ కానీ. మెయిన్ ఈ ఈవెంట్ని అయితే ఇక్కడ చేస్తున్నది MRF అండ్ గాడ్ స్పీడ్ రేసింగ్ వాళ్ళు కొలాబరేషన్లోని, అండ్ RRR మోటార్ స్పోర్ట్ అండ్ RSA కూడా, లైక్ రిషి స్టంట్ అకాడమీ, వీళ్ళందరూ కొలాబరేషన్లోని ఈ ఈవెంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నందుకు లైక్ వీ హ్యావ్ టు బీ ప్రౌడ్. ఎందుకంటే ఆంధ్రాలో, అది కూడా విశాఖపట్నంలో ఎలాంటి ఈవెంట్ అసలు ఎప్పుడు జరగలేదు. మేము ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చేసాం. అవి రీచ్ ఎలా అంటే చాలా ఘోరంగా వెళ్ళాయి. లైక్ 7,000 సీటింగ్ కెపాసిటీ లేదా పాసెస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇస్తే లైక్ మోర్ దెన్ దట్ కావాలి అంటే అంత రీచ్ వెళ్తుందని ఎవరు అనుకోలేదు. బియాండ్ దట్ చేశారు. సో ఇంత మోటార్ సైకిల్ స్పోర్ట్కి ఎంత ఆదరణ ఉందని మాకైతే తెలీదు. సో ఇదంతా మీ వల్లే, మీకున్న ఇంట్రెస్ట్ వల్లే. సో మీరు లైక్ పాసెస్ చాలామందికి దొరికే ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైవ్లో వచ్చి చూడొచ్చు. ఇక్కడ లేదు అన్నోళ్ళు లైక్ న్యూస్ ఛానల్స్లో కానీ, చాలా మీకు యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఈ వీడియోస్ అనేవి మీకు పబ్లిష్ అవుతాయి. సో అందులోనైనా చూసి ఎంజాయ్ చేయండి. సో విజయ్ టైమింగ్స్ అయితే ఏ టైం నుంచి ఏ టైం? టైమింగ్స్ చెప్పడం మర్చిపోయాను. టైమింగ్స్ ఏంటంటే లైక్ 5 to 10 PM వరకు, ఈవినింగ్ 5 నుంచి 10 PM వరకు జరుగుతుంది. కానీ ఎంట్రీ మాత్రం ఈవినింగ్ 3 నుంచి 5 వరకు ఎంట్రీస్ అయితే ఇస్తున్నారు. బిఫోర్ మీరు రావాలి అనుకుంటే పాసెస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 3 గంటలకు వచ్చి 5 గంటల లోపు వచ్చేసేయండి లోన్కి. ఎందుకంటే 5 తర్వాత గేట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు, ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో అది మాట. సో విజయ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం మన సబ్స్క్రైబర్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ సీ హౌ ద ట్రాక్ గోస్. రేపు అయితే ఈవెంట్ జరగబోతుంది. సో రేపు అనేది సపరేట్ వ్లాగ్ చేసి కంప్లీట్గా నేనైతే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఒకసారి సో గైస్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ అయితే కావాలో ప్లీజ్ టు కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మంత్ February 7th అయితే ఒక డర్ట్ బైక్ రేసెస్ అయితే మన వైజాగ్లో అయితే జరగబోతున్నాయి. నాకైతే స్పెషల్గా ఇన్విటేషన్ అయితే వచ్చింది మా ఫ్రెండ్ రిషి నుంచి అండ్ కొలటి ప్రదీప్ నుంచి. సో నేనైతే పర్సనల్గా వెళ్ళి అక్కడ డర్ట్ బైక్స్ని అయితే ఎలా రేసెస్ అవుతాయో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. అది నేను ఒక కంప్లీట్ వ్లాగ్ చేసి ఒక చాలా బాగా చూపించాలనుకుంటున్నాను వ్లాగ్లో. సో జస్ట్ స్టే ట్యూన్డ్.